ఏపీ పెన్షనర్లకు అదనపు పెన్షన్పై కీలక అప్డేట్. వయస్సు పెరిగే కొద్దీ పెరిగే లాభాలు ఇవే. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు అదనపు పెన్షన్ అమలు, శాతాలు, అర్హతలు, కొత్త నిబంధనలపై పూర్తి వివరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు, జీవన భారం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయం అందించే విధానాన్ని అమలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పెన్షనర్లకు ఆర్థికంగా కొంత ఊరట కల్పించేందుకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనే ప్రత్యేక ప్రయోజనాన్ని కొనసాగిస్తుంది. 70 సంవత్సరాలు పూర్తి చేసిన పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు వయసు ఆధారంగా అదనపు శాతం పెన్షన్ అందిస్తున్నారు. ఈ విధానం మొదటగా పాత పీఆర్సీ సిఫార్సుల ఆధారంగా అమల్లోకి వచ్చింది. అప్పట్లో 75 ఏళ్లు దాటిన వారికి ఈ లాభం ఉండేది. అయితే పెన్షనర్ల సంఘాల డిమాండ్లతో ప్రభుత్వం తర్వాత వయసు పరిమితిని 70 ఏళ్లకు తగ్గించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం 70 ఏళ్లు పూర్తయిన వారికి 7% అదనపు పెన్షన్, 75 ఏళ్లు దాటిన వారికి 12%, 80 ఏళ్లకు పైబడిన వారికి 20%, 85 ఏళ్లు పూర్తయితే 25%, 90 ఏళ్లు దాటితే 30%, 95 ఏళ్లు నిండితే 30%, 100 ఏళ్లు పైబడిన వారికి 50% అదనపు పెన్షన్ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు పొందుతుండగా పెన్షనర్ల బేసిక్ పెన్షన్ మాత్రం పీఆర్సీ వచ్చినప్పుడే పెరుగుతుంది. దీంతో పాత పెన్షనర్లు ఆర్థికంగా వెనుకబడకుండా ఉండేందుకు ఈ అదనపు పెన్షన్ విధానం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో మందులు, వైద్య చికిత్సలు, ఇతర ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఈ అదనపు మొత్తం ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అదనపు పెన్షన్పై కూడా డిఆర్ఎస్ రిలీఫ్ వర్తిస్తుంది. దీంతో ప్రతి డిఆర్ పెంపుతో అదనపు లాభం కూడా పెరుగుతుంది. అయితే ఈ అదనపు మొత్తాన్ని బేసిక్ పెన్షన్లో కలపరు, ఇది విడిగా చూపిస్తారు. అలాగే కొత్త పీఆర్సీ వచ్చినప్పుడు కొత్త బేసిక్ పెన్షన్ ఆధారంగా మళ్ళీ లెక్కించి చెల్లిస్తారు. వయసు లెక్కింపు విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అమలు చేస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలలో ఏ తేదీన 70 ఏళ్లు పూర్తయినా ఆ నెల మొదటి తేదీ నుంచి అదనపు పెన్షన్ వర్తింపజేస్తారు. ఇది పెన్షనర్లకు కలిగే ప్రత్యేక ప్రయోజనంగా భావిస్తున్నారు. కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్ల పీపీఓల్లో పుట్టిన తేదీ వివరాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటి వారు ఆధార్, పాన్ లేదా విద్యార్హత పత్రాలతో ట్రెజరీ కార్యాలయంలో వివరాలు సరిచేసుకోవచ్చు. అవసరమైతే ప్రభుత్వ వైద్యుల ధృవీకరణతో కూడా వయసు నిర్ధారణ చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే వృద్ధాప్యంలో పెన్షనర్లకు ఆర్థిక భరోసా కల్పించే కీలక పథకాలలో ఈ అదనపు పెన్షన్ విధానం ఒక ముఖ్యమైన సహాయకంగా నిలుస్తుంది.